ఏం చెప్తారమ్మా? నీట్ పేపర్ లీక్ అవుతుంది కదా, ఢిల్లీలో కూడా భారీ ఎత్తున నిరసనలు చేశారు, పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు, ఉగ్రవాదులతో పోలుస్తున్నారు కొంతమంది స్టూడెంట్స్ని. ఏం చెప్తావు ఇదంతా? ఇంకేం చెప్తామన్నా, అంత అయిపోయింది కదా, ఇంకేం ఆల్మోస్ట్ అంత అయిపోయింది. అసలైనా మనిషిని ఎత్తుకోవేరు, ఆయన తీసుకోవేరు, ఆయన దాపెట్టేస్తే ఆయనకు అనిపించకపోతే జర చల్లబడతారు అనుకున్నారు. ఏం కాలే, ఇంకా ఎక్కువైంది. అది స్టూడెంట్స్ అందరూ చస్తున్నారు. అంత అయిపోయినాక నరేంద్ర మోడీ ముంగట్టుకు వచ్చి నేను అది చేస్తా, నేను ఇది చేస్తా అంటే అసలైన టాపిక్ వదిలేసిండు ఆయన. మిగతావన్నీ డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు. లైక్ అవన్నీ ఫాస్ట్ ట్రాక్స్ పెడుతున్నాం అది ఇది అంటున్నారు. బట్ మనకు కావాల్సింది రిజిగ్నేషన్ కదా. ఇంతకుముందు కూడా చాలామంది మినిస్టర్స్ రిజైన్ చేసినారు బికాస్ దే ఫెయిల్డ్, అట్టర్ ఫ్లాప్ అయినారు కాబట్టి. అండ్ దిస్ టైం కూడా ఇట్స్ నాట్ అ జోక్. ఇక పొలిటికల్ పార్టీస్కి ఏంది, స్టూడెంట్స్ని వాడుకుంటారు, తెలిసిందే కదా. నేను ఒకటే చెప్తా స్టూడెంట్స్కి, ప్లీజ్ డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ విత్ ఆల్ దిస్ అదర్ స్టఫ్. లైక్ దిస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ నీట్ ప్రొటెస్ట్, ఇంకా ఇందులో అన్నీ కలిసినాయి. ఇట్స్ లైక్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. పొలిటికల్ పార్టీస్, రిలీజియన్స్, కాస్ట్ అన్నీ వస్తున్నాయి. అన్నిటికీ ఫైట్ చేస్తే బాగుంటుంది కానీ ఒకరు టీమప్ అయ్యి జై శ్రీరామ్, అల్లాహు అక్బర్ అనడం కాదు. ఇఫ్ యూ రియలీ బిలీవ్ ఇన్ గాడ్, believe in humans, fight for human rights. That's what I say. And one more thing, like BJP పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కొడుకులకి పాక్సో కేసులు ఉండేవి. వాళ్ళకి బెయిల్ వచ్చినంత జల్దీ మన ప్రొటెస్ట్కి, నీట్ ప్రొటెస్ట్కి ఎందుకు ఆన్సర్స్ వస్తలేవు? This is like shame on you government. Our system has failed utterly. And ఇంకొకటి వచ్చేసి women safety గురించి మాట్లాడతారు. బేటీ బచాओ బేటీ పడాओ, కిధర్ హై భాయ్, కిధర్ హో? Shame on you Narendra Modi ji. I don't want to say this but it is what it is. And I'm so happy that Gen Z is coming forward for all this protest, and I hope it will be a successful event. And also Sonam Wangchukni garu kuda, ayanan kuda like ayana CJ Congress బానిసా, ఆయన టెర్రరిస్ట్ నోటికి వచ్చింది వాగుతున్నారు. ఇంట్లో కూర్చొని ఎవడనే చెప్తాడు మస్తు, బయటకు వచ్చి కెమెరాల ముంగట మాట్లాడండి దమ్ముంటే, జీల దమ్ముంటే. అండ్ టు ఆల్ ద పీపుల్ హు ఆర్ సేయింగ్ దట్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ యాంటీ నేషనల్, దిస్ ఇస్ మై ఆన్సర్. నిజంగా నిన్న మోదీ గారు ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది కదా, ఏం చెప్తారు? మేము ఎవరైతే తప్పు చేశారో వాళ్ళపైన రియాక్షన్ తీసుకుంటాం, త్వరలో శిక్షిస్తామని చెప్తున్నారు. మన ఇండియాలో ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు కోర్టుల కేసులు పడ్డాయి అనుకో, అవి ఏళ్ళ పాటు నడుస్తూనే ఉంటాయి. అదే పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి అనుకో వెంటనే వచ్చేస్తే ఆన్సర్స్. వై నాట్ ఫర్ సివిలియన్స్ బ్రో? లైక్ వాళ్ళేం చేసిర్రు, వాళ్ళ వల్లనే మీరు ఆడ నిలిచిర్రు. బీ ఫకింగ్ గ్రేట్ఫుల్ కదా. సో మీరు ఇన్ని రోజులు అంతా అయిపోయినాక వచ్చి నేను ఫాస్ట్ ట్రాక్ ఇవన్నీ వేస్తే ఎవరికి కావాలి కదా? అదే మీ ఫ్యామిలీ ఎవరికి అయితే, ఇప్పుడు ఎవరెవరైతే ఇంట్లో కూర్చొని అసలు ఏం చూసి చూడనట్టు చేస్తున్నారో, దే ఆర్ నాట్ స్పీకింగ్ అప్ ఫర్ ద ట్రూత్ కదా. ఏదో ఒక రోజు మీకు కూడా కొడుతుంది. కర్మ ఇస్ అ బిచ్. అందరికీ అవుతుంది, అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు నేనేం జడ్జ్ చేస్తలే, బట్ ఇట్ ఇస్ వాట్ ఇట్ ఇస్ కదా. అప్పటి వరకు కూర్చొని చూస్తూనే ఉండండి. అయితే అయ్యేటట్టు ఉన్నాయి. ఫైట్ చేసే వాళ్ళు చేస్తారు, ఉన్నాం కదా చేస్తాం, బట్ చేయని వాళ్ళకి షేమ్ అని అంతే. మరో స్టూడెంట్ కూడా మనతో ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ పైన మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఏమైనా రాశారా ఇంతకుముందు నీట్ ఎగ్జామ్స్ కూడా? లేదండి, నేను నీట్ ఎగ్జామినేషన్ అయితే ఇవ్వలేదు. బట్ మై బిలౌడ్ ఫ్రెండ్, నా ఫ్రెండ్ ఉంది, తను 3 times అటెంప్ట్ చేసింది. లైక్ ఎవ్రీ టైమ్ లైక్ ఇప్పుడైతే చూసుకుంటే రీసెంట్గా పేపర్ లీక్ జరగడం జరిగింది. అండ్ ఆల్సో రీనీట్ ఇచ్చినా కానీ ద మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ గాట్ గుడ్ మార్క్స్, లైక్ 500+ వచ్చిన మార్క్స్ పీపుల్ అందరు కూడా జస్ట్ ఎక్కడైతే ఏ స్టేట్లో అయితే లీక్ అయిందో అక్కడ నుండే లైక్ ఈ ఒక 500+ మార్క్స్ అనేది రావడం జరిగింది స్టూడెంట్స్కి. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫేర్. లైక్ ఇప్పుడు మళ్ళీ కూడా లీక్ అయిందని చెప్తున్నారు రీనీట్ కూడా. సో అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు, అకౌంటబిలిటీ తీసుకోవాలి. వీఆర్ డిమాండింగ్ రెసిగ్నేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ టు. ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే జంతర్ మంతర్ కాడ నిరసన కూడా చేశారో, కొంతమంది స్టూడెంట్స్ని ఉగ్రవాదులతో పోల్చారు, ఏం చెప్తాం మరి? ఇప్పుడు ఆల్సో మాకు నిన్న తెలియడం జరిగింది ఏంటంటే ఫుడ్ ఇవ్వడం ఆపేస్తున్నారు. అండ్ ఆల్సో లైక్ నెట్వర్క్ బంద్ చేస్తామని చెప్పినారు. లాఠీ చార్జెస్ జరగడం జరిగింది. మేము మీ పిల్లలమే, లైక్ వీఆర్ ఆల్ స్టూడెంట్స్, వీఆర్ జస్ట్ డిమాండింగ్, వీఆర్ జస్ట్ డూయింగ్ ఇన్ అ పీస్ఫుల్ మేనర్. మీరు ఇట్లా ఈవెన్ AK-47 లైక్ ఏం చేద్దాం అనుకుంటారు? లైక్ విల్ యూ షూట్ పీపుల్? లైక్ ఎంత అన్ఫేర్ ఉందంటే, లైక్ ఇప్పుడు జనాలకి ఎంత భయం అవుతుంది. ఈవెన్ స్టిల్ లైక్ ఫ్రమ్ లైక్ చిన్న ఏజ్ నుంచి లైక్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు అండ్ ఆల్సో డిజేబుల్ పీపుల్ ఆల్ ఆర్ షోయింగ్ అప్. లైక్
literally hands off to every people who are struggling near Jantar Mantar, Delhi. ఏదైతే నీట్ పేపర్ లీక్ పైన కూడా పదే పదే లీక్ అవుతున్నాయి కదా, ఇవే కాదు చాలా ఎగ్జామ్స్ కూడా లీక్ అవుతున్నాయి. ఎవరు నిర్లక్ష్యం ఏంటంటారు? మేబీ ఆబ్వియస్ గా లైక్ ఇప్పుడు రూలింగ్ పార్టీ అండి. ఎందుకంటే ఎక్కడ లీక్ అయినా కానీ వీళ్ళు అకౌంటబిలిటీ తీసుకోవట్లేరు, వీళ్ళు ఎనీ యాక్షన్స్ కూడా తీసుకోవట్లేరు. సరే నిన్న నైట్ మోడీ గారు వచ్చారు, లైక్ ఫాస్ట్ ట్రాక్ తీసుకుంటారు, బట్ ఇట్స్ టూ లేట్. ఆల్రెడీ 20+ స్టూడెంట్స్ డైడ్. ఇప్పుడు ఏం చేస్తారు? విల్ దేర్ లైఫ్స్ విల్ బి బ్యాక్ అగైన్? like literally ruling party is the major reason like ఈ ప్రొటెస్ట్ ఈ నీట్ లీక్ అనేది జరగడం జరిగింది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా ప్రతి చోట నిరసనలు చేస్తున్నారు. రేపు ఎల్లుండి రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు, అక్కడ టీవీకే కూడా వెళ్ళాడు. సో ఈరోజు మోదీ గారు కూడా ఒక వీడియో వదలడం జరిగింది, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళపైన శిక్ష తీసుకుంటామనేసి. ఏం చెప్తున్నారు? అదే అంటున్నానండి, ఇట్స్ వెరీ లేట్. ఇప్పుడు వచ్చి మేము లైక్ ఫాస్ట్ చార్జ్ తీసుకుంటామంటే 20 people who died వాళ్ళ లైఫ్స్ బ్యాక్ వచ్చేస్తుందా? ఎన్నో ఇయర్స్ నుంచి ఎన్నో పేపర్స్ లీక్ అవుతున్నాయి. అండ్ ఆల్సో మీకు ముందు తెలిసిన డౌట్, ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది ఆయన ప్రైమ్ టైంలో ఆయన కూడా లైక్ ప్రొటెస్ట్ చేశారు రిగార్డింగ్ నీట్, లైక్ ఏదో పేపర్ లీక్ అని చెప్పేసి. ఆయన కూడా లైక్ దెబ్బలు తిన్నారు. సో ఈజ్ దిస్ ప్యాటర్న్ రిపీటింగ్ అగైన్? లైక్ ఆయనే అట్లా అనుభవించారని చెప్పేసి లైక్ లాఠీ చార్జెస్ ఇవన్నీ జరుగుతాయా? ఆయన చేశాడని చెప్పేసి ఇవన్నీ లాఠీ చార్జెస్ చేస్తారా అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఫేర్ అండి. సో ఫైనల్గా మీ డిమాండ్స్ ఏంటి, మీరు ఏం చెప్పాలంటే? ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ 9 ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్క దానికి లైక్ సొల్యూషన్ అనేది ఉండాలి. అకౌంటబిలిటీ షుడ్ బి టేకెన్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ షుడ్ బి రిజైనింగ్ ఇట్. నీట్ పేపర్ లీక్ మీద నిరసనలు చేస్తే లాఠీ చార్జ్ చేయడము, పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పారు కదా, ఇక్కడ కూడా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. ఏం చెప్తారు? ఏం చెప్తాం బ్రో, రూలింగ్ పార్టీ చేతిలో ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళు ఏం చేస్తే అదే రైట్. మోదీ గారు కూడా ఒక వీడియో వదలడం జరిగింది, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్షిస్తామనేసి కూడా చెప్తున్నారు కదా. ఏం చెప్తున్నారు? చాలా ఫాస్ట్గా వదిలేరని నా ఫీలింగ్. ఇంకా ఒక నెల తర్వాత వదిలింటే బాగుండేది. ఆ వీడియో చాలా యూజ్ అయి ఉండేది. పేపర్ లీక్స్ పదే పదే జరగడం వల్ల మీలాంటి విద్యార్థులకి ఎలాంటి లాస్ ఉంటుంది అంటారు? నేను నీట్ స్టూడెంట్ కాదు బ్రో, కానీ రీసెంట్గా నేను యూజీసీ నెట్ ఇచ్చాను. నా ఎగ్జామ్ 29th అయింది. 30th ఇంకొక ఎగ్జామ్ జరిగింది, సోషియాలజీ పేపర్ లీక్ అయింది. దానివల్ల ఇప్పుడు దాకా యూజీసీ నెట్కి పేపర్ రాలేదు, ఇప్పటిదాకా మా రిజల్ట్ రాలేదు. సో నీట్ స్టూడెంట్ అయితేనే ప్రొటెస్ట్ చేయాలా? వేరే ఎగ్జామ్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయొద్దా? వాళ్ళ పేరెంట్స్ ప్రొటెస్ట్ చేయొద్దా? ఏం చెప్తాం బ్రో, గవర్నమెంట్ ఇష్టం. గవర్నమెంట్ ఏమనుకుంటే అది చేయనివ్వండి. ఎటు మన మాట వాళ్ళు వినరు. ఎడ్యుకేటెడ్ మినిస్టర్స్ ఉంటే మనం వినుండే వాళ్ళేమో. ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఎడ్యుకేషన్ వాల్యూ తెలియకపోతే మనం ఏం చేయలేము. జై భీమ్. మొట్టమొదటిగా అందరికీ జై భీమ్, జై భీమ్. అయితే ఇక్కడ నేను ఒకటే చెప్తున్నానండి, ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యమే. కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫల్యమే, వాళ్ళ చేతగానితనమే. ఇక్కడ ఎంతోమంది పేద మధ్యతరగతి విద్యార్థుల యొక్క జీవితాలు ఆగమయ్యాయి అంటే, పేద మధ్యతరగతి జీవితాలు ఇక్కడ ప్రతి స్థాయిలో కూడా ఎవరన్నా వేధింపులకు గురి కాబడుతున్నారు, ఎవరన్నా అన్యాయానికి గురి కాబడుతున్నారు, ఎవరైనా సరే అంటే అణిచివేతకు గురి కాబడుతున్నారు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే. సో కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ ప్రతి విషయంలో కూడా ప్రతి స్థాయిలో కూడా మోదీ గవర్నమెంట్ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోసం చేస్తూనే వస్తుంది. సో నైతిక బాధ్యత ఇది సాదా సీదా విషయం కాదు. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, ఇది నేషన్కి మొత్తానికి సంబంధించినటువంటి అంశం. ఎంతోమంది పేద విద్యార్థులకు సంబంధించిన వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అంశం. మరి ఇలాంటి అంశంలో అవకతవకలు జరిగినప్పుడు కనీస అంటే సామాజిక బాధ్యతగా కూడా ఆయన అంటే రాజీనామా చేయబడడం నిజంగా సిగ్గుచేటు. సో ఇక్కడ నేనేమంటానంటే భారతదేశంలో మార్పు మొదలైంది. మోదీ గారు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. ప్రశ్నించే వాళ్ళందరూ దేశద్రోహులైతే ఖచ్చితంగా అందులో మీరు కూడా ఒక భాగమే. ఇక్కడ ప్రశ్నించే వాళ్ళందరూ కూడా దేశద్రోహులైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేశద్రోహులే. నేను ఒకటే చెప్తున్నా మోదీజీ గారికి, ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే. అదేవిధంగా తప్పు చేసినప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా ఆర్టికల్ అంటే రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కే. సో కాబట్టి మోదీజీ గారు వెంటనే రాజీనామా చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి జంజీ పిల్లలకి అందరికీ కూడా న్యాయం చేయాలి. థ్యాంక్ యూ. మోదీ గారు కూడా ఒక వీడియో వదలడం జరిగింది, ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళకి న్యాయం చేస్తామనేసి కూడా జరిగిందో వాళ్ళకి చేస్తామంటున్నారు. అరే అందులో ఉన్నది మొత్తం కూడా వాళ్ళ ప్రభుత్వ పెద్దలే కదా.
అందులో ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులే కదా. సో అందులో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఆ పార్టీతో లింక్ అయి ఉన్న వాళ్ళే కదా, మరి వాళ్ళ మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయగలిగారు. మరి ఎవరైతే అంటే న్యాయబద్ధంగా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ మీద కూడా లాఠీ చార్జీలు చేసినటువంటి పోలీసుల మీద కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయాలి. వాళ్ళని రక్తాలు గారేదాకా గాయపడేదాకా చేసినటువంటి వ్యక్తుల మీద కూడా ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాల్సిందే, వాళ్ళని కూడా శిక్షించాల్సిందే. మరి ఆ పని చేయగలరా మోడీ గారు? సో మోడీ గారిని నేను ఒకటే ఈ సభా వేదికలో ఈ వేదిక ద్వారా నేను ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు. సో న్యాయవాది అంటే సోషల్ ఇంజనీర్. సో నేను సోషల్ జస్టిస్ కోసం పోరాడే ఒక వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. ఖచ్చితంగా మోదీజీ గారు దీనికి బాధ్యత వహించాల్సిందే. దేశం మొత్తం ఇంకా అట్టుడిగిపోతుంది. ఖచ్చితంగా భారతదేశంలో జరిగే మార్పుల్ని వీళ్ళు తట్టుకోలేరు. నీట్ పేపర్ మీద మీ పోరాటం ముందు ఎలా ఉండబోతుంది? అంటే నేను కేవలం సంఘీభావం తెలియజేయగలను, నా వంతు పోరాటం మాత్రం చేయగలను. సో ఇక్కడ ప్రజలకి అనుకూలంగా జరిగేది కాదు, కానీ ప్రజలకు ఏం కావాలనేది చేయటంలో మాత్రం నా పాత్ర ఎప్పుడు కూడా నిరంతరం ఉంటుంది. థ్యాంక్ యూ.